250 సంవత్సరాల చరిత్ర ఉండాలి రాహుల్ గాంధీ. ఏక్ థా టైగర్ ఎట్లుంటుంది అట్లా ఏక్ థా అమరా రాహుల్ గాంధీ అన్నట్టు అందరినీ దురందులను పెట్టింది. అందులో ఒకడు హిందీ హానర్స్ చేస్తున్నా అని చెప్పిండు. హిందీ హానర్స్ అని మాట్లాడేసి డైరెక్ట్ పొలిటికల్ సైన్స్కి వెళ్ళిపోయాడు. దీని అమ్మ జీవితం ఇంటర్వ్యూ అయిపోయే లోపల ఆస్ట్రోనాట్ కూడా అయిపోతుండే. అన్ని చదివేస్తుండే, వేదిక్ సైన్స్, మ్యాథమెటిక్స్, గీతమెటిక్స్ అన్ని చదివేస్తుండాడు. న్యాచురల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి కొత్తది తీసుకొని వచ్చిండు. నేను చాట్ జీపీటీ విన్నా కానీ ఈయన ఆర్జీపీటీ అనమాట. ఇది బీహార్లో మోదీ బాగా తప్పు చేసిండు. అచ్చా ఏం తప్పు చేసిండు రాబాయ్? మొత్తం రోడ్లు వేసిండు. అయితే ఏమైంది రాబాయ్ అంటే రోడ్లు వేస్తే జనాలు ఉండలేరు, రోడ్ల మీద ట్రావెల్ చేయడానికే బీహార్ తీసి పెట్టిపోతురట. ఈ చోరీ బలి మాట్లాడతారు వాళ్ళు. టిల్ అంటాడు చూడు, బన్యాన్కి తెలియకుండా కడ్రార్ గుంజేయాలంటాడు చూడు. ఇలా ఏదో పెద్ద చోరీ అయింది. సీరియస్గా చెప్తున్నా నేను. ఆయన 220 సంవత్సరాల పాటు లేదా 250 సంవత్సరాల పాటు బర్త్డేలు చేయించుకోవాలా, ఆయన జోడో యాత్రలు చేస్తూనే ఉండాలా, ఆయన కేకులు కోస్తూనే ఉండాలా, ఆయన చెరువులలో దుంకాలా, చేపలు పట్టాలా, మాట్లాడాలా. మీకు అర్థమవుతుందా? నేను ప్రేతాత్మై తిరుగుతూనే ఉండాలా. కాంగ్రెస్ హీన చరిత్ర అని చెప్పుకోండి. ఆఫ్టర్ సీకింగ్ యూ ట్రై ఫర్ మినిస్టరింగ్. 250 సంవత్సరాల చరిత్ర ఉండాలా రాహుల్ గాంధీ. ఏక్ థా టైగర్ ఎట్లుంటుంది అట్లా ఏక్ థా అమరా రాహుల్ గాంధీ అన్నట్టు.